ఎవరైనా మిమ్మల్ని బాధ పెడితే మళ్ళీ వాళ్ళకు బాధ కలగాలి అని అనుకోకూడదు. ఒక నవ్వు నవ్వి దూరంగా ఉంటే చాలు. ఎందుకంటే మనం వేసే శిక్ష తాత్కాలికమైనది, పైన ఉన్న దేవుడు వేసే శిక్ష శాశ్వతమైనది. మాట్లాడాలి అని మనసులో ఉన్నా కూడా మాట్లాడాలి అనే ఆలోచనను చంపుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు ఏ మాటలతో ఏ యుద్ధాలు జరుగుతాయో అని తెలియక. ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు, ఏ తప్పు చెయ్యని వారిని బాధ పెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ, అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు ముందు అనుభవిస్తావు. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా దండగి అని మాత్రం గుర్తుపెట్టుకోండి.